మంగళగిరి అభివృద్ధి ఎలా చేయబోతున్నాం చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసింది. 2014 నుంచి 24 వరకు ఇక్కడ ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలుగా మంగళగిరి ఎలాంటి అభివృద్ధి చెందలేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు పిల్స్ చేస్తాం, కోర్టులో కేసులు వేసి అభివృద్ధి కార్యక్రమాలు ముందరికి వెళ్ళనీయకుండా చేశారు. ఓన్లీ 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఆనాడు నేను పోటీ చేస్తున్నానని పాప ఎమ్మెల్యే గారిని మంత్రి చేస్తారని కూడా అన్నారు. ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మంగళగిరిని అభివృద్ధి చేస్తాను. మంత్రి పదవి ఎక్కువ ఇవ్వలేదు, అదందరూ తెలిసిన విషయమే. డబ్బులు బడ్జెట్లో కేటాయింపు జరిగింది, కానీ మంగళగిరి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 10% కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. రెండో విషయం, ఎన్నికల ముందర అమరావతి రాజధాని ఇక్కడి నుంచి వెళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 3 రాజధానుల పేరుతో కాలయాపన చేస్తూ అందరం చూస్తున్నాం. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రులు. అటు వైజాగ్ అభివృద్ధి చెందలేదు, కర్నూలులోకి ఎటుకేయలేదు, అమరావతిని నాశనం చేశారు. కానీ వాళ్ళు ఈరోజు మనం చూసి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్రం ఎలా తయారైందని అడుగుతున్నారు. ఒక మాట చెప్పండి, చాలా చాలా బాధేస్తుంది. అదే కానీ అమరావతి కనీసం బాబు గారు మొదలుపెట్టిన అమరావతి పనులు పూర్తి చేస్తుంటే ఈరోజు మంగళగిరి రూపురేఖలు మారిపోయాయి. లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారు. ఈరోజు పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలకి? హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇంకెన్నాళ్ళని మన పిల్లల్ని వేరే రాష్ట్రాలకు పంపిస్తాం? నేను ఇన్ఫాక్ట్ ఇక్కడ శాసనసభ్యుడిగా పోటీ చేయాలని ఆలోచన రాకుండా ముందరనే మంగళగిరికి ఆనాడు ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చి, అంటే ఇక్కడ లోకల్స్ చాలా మంది ఇతర దేశాలకు వెళ్ళి కంపెనీలు స్థాపించి మేము మంగళగిరిలోనే మళ్ళీ పెట్టాలన్నా అంటే నేను మంత్రిగా ఆటోనగర్ లో భూములు, ఏపీఐసి భూములు కేటాయించి పనులు ప్రారంభించాను. నేనేంటో ప్రజలకు అర్థం వల్ల ప్రజల సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 5,350 చూశారు. 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అంటే చేనేత. వాస్తవంగా చెప్పాలని ఇక్కడ మగ్గాలు లేవు, బాగా తీసుకురావాలి. ప్రపంచంలో ఉన్న బెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇక్కడ తీసుకురావాలి లక్ష్యంతో మేము ముందరికి వెళ్తాం. నాకు బాగా తెలుసు, ఎందుకంటే పక్కనే మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ఉంది, అటుపక్కన మంజీరా సమస్య ఉంది. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇది పంచాయతీ కింద ఉంది, నిధులు కేటాయించాం, పైప్ లైన్ కూడా పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం వచ్చి క్యాన్సిల్ చేసిందమ్మా. ఇంకో పక్కన మంజీరా నుంచి వచ్చిన వాళ్ళకి ఒక సమస్య ఉంది. అటు పక్కన తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి మంజీరా మధ్యలో ఒక కాలువ ఉంది. అది ప్రభుత్వం కావాలని కక్షతో ఎమ్మెల్యే గారు ఆ పూడిక తీపిచ్చారు. కరెక్ట్, సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. దానివల్ల ఈరోజు వర్షం పడితే నీరంతా బేస్మెంట్లోకి వస్తాం కూడా జరుగుతుంది. మీకు వస్తుంది, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా వస్తుంది. ప్రభుత్వం దాన్ని లైనింగ్ చేసి నీరు రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. దాంట్లో ప్రధానమైనది ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. పరిపాలన ఒకే దగ్గర ఉంటుంది, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది. గతంలో కూడా చూసాం, కియా మోటార్స్ అనంతపూర్ తీసుకొచ్చాం, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు చిత్తూరుకి తీసుకెళ్ళాం, ఫిషరీస్ పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరికి తీసుకెళ్ళాం, ఇంకో పక్కన ఐటీ కంపెనీలు విశాఖపట్నం తీసుకెళ్ళాం. వీ విల్ కంటిన్యూ దట్ వర్క్. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరుగుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకటే ఉండాలి, అది అమరావతి. సాగిపోయిన పనులన్నీ మళ్ళీ మేము ప్రారంభిస్తాం. రోడ్ల సమస్య ఉంది, ఇవన్నీ అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొంటాం.